కొన్ని కారణాల వల్ల నేను అనుకున్నాన్ని చేయలేకపోతున్నాను. ఏంటా కారణాలు? చాలా హడల్స్ ఉన్నాయి. ఉమ్, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మనం ఫేస్ క్యాప్చర్ చేసి లైక్ డీజీ యాత్ర ఎస్, టెక్నాలజీ. యూజ్ చేసి మనం ఒక హాఫ్ అన్ అవర్లో దర్శనాలు చేయించి పంపించేద్దాము అని అంటే ఇద్దరు వ్యక్తుల మీద అది గూగుల్ పెడదామా టీసీఎస్ పెడదామా అనే దాంట్లో నాకు లేట్ అయిపోయింది. సో ఇప్పుడు మళ్ళీ లోకేష్ గారు గూగుల్కి వెళ్దాం మనం, టెక్నాలజీ బాగుంటుంది కదా అని మళ్ళీ లేట్ అయిపోతే మీరు తెచ్చే రిఫార్మర్స్కి లేట్ అవుతుంది. అది మీ హయాంలో పడాలా మార్క్? అది పడాలా, ఎందుకంటే ఇప్పుడు 20 గంటలు క్యూ లైన్లో ఉంటే చాలా ఘోరం అండి. బాధేస్తుంది. మనం ఏమో ఫుడ్ అవన్నీ వాటర్ అన్నీ మిల్క్ అన్నీ ఇస్తాము, అది సరిపోదు కదా. ఒక వ్యక్తిని నువ్వు 20 గంటలు రూమ్లో పెట్టి లాక్ చేస్తే అన్యాయం కదా. పర్సనల్గా మీకు కూడా ఉందా ఒపీనియన్? అయితే అడగాల్సిన పని. అందుకనే నేను అది ఫస్ట్ బోర్డు మీటింగ్లో పెట్టినా ఇది. ఇక అన్ని మతస్థులు కూడా పెట్టాను, అన్ని మతాలను చాలా వరకు పంపించేసాము. ఓకే, ఫర్దర్గా ఏమీ తీసుకోవట్లేదు. అవినీతి నిర్మూలన, ఎక్కడ కూడా కరప్షన్ అనేది మొత్తం తగ్గించేసాను. కరప్షన్ ఏముంటుంది సార్? టీటీడీ టికెట్లు, బ్లాక్ టికెట్లు అంటే మీ హయాంలో జరిగిందా లేకపోతే గత ప్రభుత్వ హయాంలోనా? తో ఇక్కడ దుకాణంలో పనిచేసే వాళ్ళందరూ టికెట్లు అమ్ముకునే వాళ్ళే కదా గతంలో. అంటే ఏ రకంగా? కొద్దిగా అయ్యో చాలా చరిత్ర ఉంది ఇక్కడ. అంటే ఎట్లా? ఒక 500 రూపాయల టికెట్ని తీసుకొని 2000 3000 అమ్ముకుంటారు. ఓకే, నిర్మూలించలేదా మరి గత మొత్తం అయిపోయింది, స్టాప్ చేసేసాను. టీటీడీలో ఉన్న ప్రధాన ఆరోపణలు అప్పట్లో ఉండేది ఏంటి అని అంటే, వాళ్ళు రావద్దు అనేది కాదు కానీ అందరు మనుషులే, బట్ అన్యమతస్థులు రావటం అనేది టీటీడీ చుట్టూ తిరిగినట్టు ఒక వాదన. వాళ్ళు రావటం వల్ల వాళ్ళు రావచ్చండి, అన్ని మతాలు రావద్దని మన దగ్గర మాన్యువల్ లేదండి. ఓకే, ఎవరైనా రావచ్చు, కానీ ఒక డిక్లరేషన్ ఫామ్ ఉంటుంది, దాన్ని ఫిల్ చేయాలి. దాని మీద ఫిల్ చేయాలి, నేను దేవుడి మీద నమ్మకంతోనే వచ్చాను అని. అది మనం పెట్టింది కాదు, బ్రిటిష్ వాళ్ళు పెట్టారు 100 సంవత్సరాల కింద. ఓకే, అప్పటి నుంచి నడుస్తుంది అది. ఈ విఐపీలు అంటే లైక్ సీఎం తాలూకా మనుషులు కానీ ఎమ్మెల్యేలు కానీ డిక్లరేషన్ ఫామ్ నింపరు కదా సార్? వాళ్ళు ఎందుకు? అసలే నాన్ హిందూ నింపాలి. మీరు నిన్ననో మొన్న ప్రెస్ మీట్, ఒక 1 వీక్ బ్యాక్ 1 వీక్లోనో పెట్టిన ప్రెస్ మీట్లో డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గత ముఖ్యమంత్రిని మీరు దూషించిన విధంగా మాట్లాడారు. ఏంటి అని అంటే, మీరు భారతి గారు రండి, ప్రసాదం స్వీకరించండి, కోనేరులో స్నానం చేయండి అని అన్నారు. గతంలో ఆయన రావటం జరగటం ఇవన్నీ జరగలేదా? ఎందుకు అలా మాట్లాడారు? రాలేదు కదా ఆయన మా భార్యతో రాలేదు కదా. టీటీడీకి భార్యతో రాలేదు? రాలేదు, ఒక్కసారి కూడా రాలేదు. ఆ అమ్మ ఇంతవరకు పైన కొండ మీద అడిగే పెట్టలే. భారతమ్మ ప్రాపర్ రికార్డ్స్ ఉన్నాయి అయితే రాలేదని. ఇప్పుడు కొండకు రాకుండా ఇంటికాడ సెట్టింగ్ చేసుకొని ప్రసాదం పెడితే అందరం చూసాం, కోట్ల మంది ప్రజలు చూసారు. ఎవరికి ప్రసాదం పెడితే? భారతికి పెడితే ఆమె ఇట్లా పడేసింది పబ్లిక్గా. నా దగ్గర విజువల్స్ ఉన్నాయి. అటువంటి అంత పెద్ద కోట్లు పెట్టి ఖర్చు పెట్టి సెట్టింగ్ చేయటం ఎందుకు, ఆ దొంగ పూజలు చేయటం ఎందుకని నా పాయింట్. హోమంలు ఇవన్నీ కూడా అన్నీ దొంగ పూజలే. మెడలో సిలువ వేసుకొని ఏం పూజలు చేస్తారండి, ఏమి యాగాలు యజ్ఞాలు చేస్తారు చెప్పండి. చిత్తశుద్ధితో చేయాలా, ఆ చిత్తశుద్ధి అనేది వాళ్ళ దగ్గర లేదు. అదే నా ప్రధానమైన ఆరోపణ. ఆమె రమ్మనుండు. ఇప్పుడు ఈ బ్రహ్మోత్సవాలకి ముఖ్యమంత్రి పట్టుబడులు ఇవ్వాలి, సతీ సమేతంగా రావాలి, మన మాన్యువల్లో ఉంది, భార్య ఉంటే. మరి అవి ఎందుకు రాలేదండి ఒక్కసారి కూడా? 5 ఏళ్లలో 5 ఏళ్ళలో ఒక్కసారి కూడా రాలేదు అయితే. ఆమె రాదు, వాళ్ళ అమ్మ రాదు, ఎవరు రారు. అక్కడ ఏదో ముఖ్యమంత్రి కాబట్టి ఆ వేషం వేసుకొని వస్తాడు తప్ప అంత భక్తి లేదండి వాళ్ళకి. సో అఫీషియల్గా మీరు అనౌన్స్ చేయదలుచుకుంది ఏంటి అని అంటే, ఖచ్చితంగా క్రిస్టియన్ ఫ్యామిలీ జగన్మోహన్ రెడ్డి గారితో అని అంటారు. 100% ఆయనే చెప్తాడు కదా, నేను చెప్పేది ఏముంది. ఆయనే చెప్తాడు క్రిస్టియన్. నేను రోజు బైబిల్ చదువుతారా 4 గోడల మధ్యన అంటాడు కదా, ఆయన డైలాగ్ అది. నేను దాన్ని తప్పబట్టట్లా. చదువుకో, నువ్వు 24 గంటలు బైబిల్ చదువుకో, ఎవడొద్దన్నాడు. ఇక్కడికి వచ్చేటప్పుడు కొన్ని నిబంధనలు ఉన్నాయి హిందూ సాంప్రదాయం ప్రకారం, దాన్ని పాటించమంటాం. అంటే డిక్లరేషన్ అన్న సూటిగా ఇవ్వమంటారు మీరు? అయితే నేను హిందూని అంటానా క్రిస్టియన్ అంటారా అని పబ్లిక్. నేను వెంకటేశ్వర స్వామి మీద నమ్మకం ఉంది అందుకనే నేను వచ్చాను అనేది డిక్లరేషన్ ఫామ్ పెట్టాలా, సంతకం పెట్టాలా. అది పెట్టడు, మేము అలా చేయం. జగన్మోహన్ రెడ్డి గారు చేయలేనిది
చంద్రబాబు నాయుడు గారు చేసింది ఏమన్నా ఉంది తిరుపతి తిరుమలలో అని అంటే మొత్తం చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావు అని చేసింది ఎవరేం చేశారు? ఉమ్, ఇప్పుడున్న సిస్టమ్ ఏదైతే ఉందో వెంగమామ అన్నప్రసాదం, ఈ క్యూ కాంప్లెక్స్లు, ఇక్కడ ఉన్నటువంటి గార్డెన్స్, ఉమ్, ఇవన్నీ కూడా ఎవరు కట్టారండి? టీడీపీ గవర్నమెంట్లో కట్టారు. వేరెవరు కట్ల, ఒక రూమ్ కూడా కట్ల. ఉమ్, ఈ గెస్ట్ హౌస్లు పెద్ద పెద్దవి కట్టుకున్నారు వాళ్ళు పంచుకొని, ఉమ్, అంతే తప్ప సామాన్య భక్తుడికి వాళ్ళు ఏం చేయలేదండి. ఓకే. ఈరోజు 2 లక్షల మంది భోజనం చేస్తారు పర్ డే ఉమ్, అన్నప్రసాదం. కొన్ని వేల కోట్ల రూపాయలు ఎఫ్డి ఉంది మనకి అన్నప్రసాదం. సాధారణంగా చెప్పాలంటే సార్, ఆంధ్రప్రదేశ్ చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది అని అంటారు. ఎందుకంటే మత మార్పిడులు చాలా హెవీగా జరుగుతున్నాయి. గత 10 సంవత్సరాలుగా ఇంకెక్కువ జరిగింది అని. బాధాకరమైన విషయం ఏంటంటే తిరుపతిలో ఎటు చూసినా చర్చలు కనపడతా ఉన్నాయి. తిరుపతిలో ఉంటే దాన్ని మనం ఏం చేయలేము. అది కానీ పుణ్యక్షేత్రమైనటువంటి సాక్షాత్తు తిరుపతి కాస్మోపాలిటన్ సిటీ అండి. తిరుమల అంటేనే తిరుపతి కాస్మోపాలిటన్, ఎవరన్నా ఏదన్నా చేసుకోవచ్చు. తిరుమలలో మాత్రం అలా లేదు. సో ఈ అత్యధికంగా జరుగుతున్న మత మార్పిడిల పట్ల మీ స్టాండ్ ఏంటంటే ఏం చెప్తారు? ఇప్పుడు 5,000 టెంపుల్స్ కడుతున్నాం. ఉమ్, ఈ దళితవాడల్లో ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తున్నాం. ఉమ్, ఈ ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్, బజరంగ దళం వీళ్ళందరూ సహకారం తీసుకొని 5,000 టెంపుల్ కట్టాలని ప్రణాళిక తీసాం. ఆల్రెడీ స్టార్ట్ చేసాం. ఉమ్, దాదాపు ఒక 500-600 టెంపుల్స్ స్టార్ట్ అయినాయి. ఉమ్, ఇక 1 ఇయర్ లోపల 5,000 కట్టేస్తాం. అంటే అక్కడ భజన మందిరాలు అవి ఇవి కట్టి అక్కడ ఉన్నటువంటి మత మార్పిడులు కొంచెం ఆపి ఉమ్, అందరినీ పిలిచి అక్కడ దీంట్లో ఆర్ఎస్ఎస్ వాళ్ళు బాగా గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు. సార్ ప్రధానంగా చెప్పాలంటే టీడీపీ వెలుగులోకి తీసుకొచ్చింది లడ్డులో కల్తీ జరిగింది అని చెప్పేసి. రిపోర్ట్స్ చూసినట్లయితే కల్తీ ఏం జరగలేదు అని చెప్పేసి అని అంటారు. ఎవరన్నారు? వైఎస్ఆర్సీపీ వాళ్ళేమో వాళ్ళు 100 చెప్తారు. ఈరోజు ట్వీట్లు పెట్టుకున్నారు, ప్రెస్ మీట్లు పెట్టుకున్నారు. మీరేమో కల్తీ జరిగింది అని అంటున్నారు. మీ వాదన ఏంటి? రిపోర్టు ఉమ్, ఇప్పుడు అందులో క్లారిటీ ఏంటంటే అందులో పంది కొవ్వు 10% కన్నా ఎక్కువ లేదు అని ఇచ్చాడు రిపోర్ట్. అది ఒకటే వార్డులో. అంటే 9% ఉంది అని అర్థమా? 9.9 ఉన్న ట్రేస్ కాదు అది. ఉమ్, 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 అది ఎవరైతే టెస్ట్ చేయించారో 2 సైంటిస్టులు వేరే కంపెనీలు పనిచేస్తూ ఉంటే వాళ్ళని టీటీడీ జగన్మోహన్ రెడ్డి అపాయింట్ చేశాడు. ఉమ్, వాళ్ళు వెళ్ళి ఈ కండిషన్ పెట్టారు. అసలు మైక్రో లెవెల్లో చెక్ చేయాలి కదా. ఉమ్, ఒక 5% ఉంది, మళ్ళీ ఇంకొక 10%, 20% ఎద్దుకో ఉంటుంది. యానిమల్ అంటే ఒక పిగ్గే కాదు కదండి. ఎనీ యానిమల్స్ ఎనీ యానిమల్ అవన్నీ ఏం చెక్ చేయాలి. ఓన్లీ పిగ్. అక్కడ డౌటు. అది కూడా 10% పైన లేదు అంతే. అలా రావడానికి ఇప్పుడు మీ ప్రభుత్వం అన్నీ మ్యానిపులేటెడ్ అండి. సారీ టు సే సిబిఐని చాలా ఈజీగా మేనేజ్ చేయొచ్చు. అందుకని ఎప్పుడైనా కానీ కరుణాకర్ రెడ్డి చిన్న ఇష్యూ అయినా సిబిఐ ఎంక్వైరీ అంటే సిబిఐ ఎంక్వైరీ అయితే ఈజీగా మేనేజ్ చేయొచ్చు. ఎందుకంటే 13 ఏళ్ళ నుంచి సిబిఐ కోర్టుకు పోవట్లేదు జగన్మోహన్ రెడ్డి. ఎందుకు పోవట్లేదు? నేను పోకపోతే ఊరుకుంటావా? 2 వాయిదాలు కాకపోతే అరెస్ట్ వారెంట్ ఇచ్చి లోపల తీసుకెళ్ళేస్తారు. అట్లా 13 ఏళ్ళ నుంచి పోకుండా ఉంటాడు ఆ కోర్టుకి. ఏమైనాయి కేసులు? ఏమైనాయంటే 1000 కోట్లు లిక్కర్లు కానీ వాటిలో వీటిలో అన్నీ కొట్టేసి అలా డబ్బులు ఖర్చు పెడతారు కొన్ని ఏజెన్సీలకి. అలానే ఇప్పుడు లడ్డు కల్తీ కూడా అలానే మేనేజ్ జరిగిందంటారు. ఎస్, నాకు డౌట్. ఎలా తేలాలి మరి లడ్డు వివాదం? ఏం చేస్తాం, దేవుడికి వదిలేయాలి. ఇంకా ఏం చేస్తాం? అంటే ఒక పరిష్కారం చూపించినట్టుగా లడ్డులో కల్తీ జరిగింది జరగలేదు అనే వాళ్ళు అన్నది చైర్మన్గా మీరే స్టాండ్ తీసుకుంటారు. వాళ్ళు అన్నది ఏంటంటే ఇది నెయ్యి కాదు, అన్ని కెమికల్స్, 100% కెమికల్స్. ఎంటైర్ లడ్డులో ఉన్నటువంటిది నెయ్యి కాదు, 100% కనీసం పర్సంటేజ్ స్టేజ్ లో 1% కూడా నెయ్యి లేదు. మరి అదేం కెమికల్ సార్? అవన్నీ మలేషియా నుంచి ఇంపోర్ట్ చేశారు. అది ఉన్నాయి రికార్డులో, చార్జ్ షీట్లో ఉంది. నేను చెప్పేది కాదు. కోట్ల మంది భక్తులను మోసం చేసినట్టే కదా చేశారు కదా. అది కూడా పాయిజన్. అది మీరు టీవీలో మా మూర్తి డిబేట్ చూసారో లేదో, ఆ కెమికల్ కూడా పాయిజన్, స్లో పాయిజన్. 20 కోట్ల లడ్డూలు తయారు చేశారు దాని మీద. అంటే ఈ రకంగా హిందువులను ఏం చేద్దాం అనుకున్నారు సార్? మరి చంపేద్దాం అనుకున్నారు స్లో పాయిజన్ ఇచ్చి. అదే కదా మా బాధ. మేము బరస్ట్ అయ్యేది ఎందుకు? వాడెవడు
అంటే అక్కడెక్కడో ఈ తీవ్రవాదులు ఏదేదో కెమికల్ స్లో పాయిజన్ కలిపి చంపేద్దాం వెజిటేబుల్స్లో అని వాడేదో చేస్తుంటే ఓకే కానీ మరీ భక్తుల దగ్గర ఈ రకంగా కలియుగ స్వామి ఏమేమి కెమికల్ ఉంది అనేది కూడా ఉందండి ల్యాబ్ రిపోర్ట్. సిట్ ఇచ్చిన దాంట్లో ఉందండి. అవన్నీ హైడ్ చేసి ఆ ఒక్క పాయింటే పంది కొవ్వు లేదు, 10% కన్నా ఎక్కువ లేదు, మా క్లీన్ చిట్ ఇచ్చారు, అంత అబద్ధాలే.